తెలుగు టైటన్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ ఎలిమినేటర్ 3 ఫైనల్గా వచ్చేసి తెలుగు టైటన్స్ పాట్నా పైరేట్స్ విన్నింగ్ స్ట్రీక్ని బ్రేక్ చేసింది ఈ మ్యాచ్లోన. మెయిన్గా ఈ మ్యాచ్లో వచ్చేసి తెలుగు టైటన్స్ ఫస్ట్ హాఫ్ నుంచి అటాకింగ్ గేమ్ ఆడారు, అలానే పాట్నా పైరేట్స్ కూడా అటాకింగ్ గేమ్ ఆడారు. ముందు మ్యాచ్ల్లో మనం చూసినట్టే అయ్యన్ని అవుట్ చేస్తే మొత్తం టీం వచ్చేసి స్ట్రగుల్ అయిపోతున్నారు. ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ కొట్టండి, షేర్ చేయండి. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో వచ్చేసి రెండు టీంలు బాగానే పెర్ఫామ్ చేశాయి. తెలుగు టైటన్స్ 22 పాయింట్లు అయితే పాట్నా పైరేట్స్ 20 పాయింట్లు, 2 పాయింట్ డిఫరెన్స్లోనే ఉంటుంది. మెయిన్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి తెలుగు టైటన్స్ అటాకింగ్ గేమ్ ఆడారు. దీంతో పాయింట్లు అనేవి మామూలుగా చేయలేదు. మెయిన్గా ఈ సెకండ్ హాఫ్లో వచ్చేసి భరత్ వచ్చేసి బాగా అటాకింగ్ గేమ్ ఆడాడు. అలానే శుభం సిండే వచ్చేసి అయ్యన్ని మూడు సార్లు ట్యాకిల్ చేశాడు. అలానే 4 సార్లు ఓవర్ ట్యాకిల్ చేసి పాయింట్లు కూడా ఇచ్చాడు. కానీ ఆ 3 సార్లు ట్యాకిల్ చేసినప్పుడు తెలుగు టైటన్స్ బాగా ఉపయోగించుకున్నారు. అయ్యన్ లేకపోయిన టైంలో టీంని బాగా ఆల్అవుట్ చేశారు పాట్నా పైరేట్స్ని 2 సార్లు, ఫస్ట్ హాఫ్లో ఒకసారి, సెకండ్ హాఫ్లో ఒకసారి. ఇదైతే పెద్ద ప్లస్ అని. అలానే పాట్నా పైరేట్స్కి వచ్చేసి అయ్యన్ వచ్చేసి ఈ సీజన్లో 300 పాయింట్లు క్రాస్ చేశాడు. ఈ మ్యాచ్లో వచ్చేసి 22 పాయింట్లు చేశాడు. మ్యాక్సిమం ఈ మ్యాచ్ లేట్ అయిందంటే అయ్యన్ని డిఫెన్స్లో ట్యాకిల్ చేసినప్పుడు వాళ్ళ టీం వాళ్ళు పాయింట్ తెచ్చి అతన్ని పేట మీదకి తేవడం లేట్ చేయడం వల్ల ఈ మ్యాచ్ అనేది ఓడిపోయారు పాట్నా పైరేట్స్. లేకపోతే మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారు తెలుగు టైటన్స్కి. అలానే వాళ్ళ డిఫెన్స్లో వచ్చేసి నవదీప్ మాట టాప్ డిఫెండర్స్. ఈ మ్యాచ్లో అతను ఐఫై కూడా చేశాడు. దీంతో ఈ మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ గెలిచి క్వాలిఫైర్ 2 వచ్చేసి మనందరికి తెలిసినట్టే నిన్న పునేరి పెల్టన్స్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళతో ఆడతారు. తెలుగు టైటన్స్ వచ్చేసి ఫైనల్స్ వరకు వెళ్ళి ఫైనల్స్లో కప్పు కొట్టాలనేసి ఆశించుకుందాం.